గత 2-3 రోజులుగా చూస్తున్నాం ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల ఎపిసోడ్ను. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న స్థాయిలో ముఖ్యంగా ఏ విధంగా మాటల తూటాలు పేలుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి ఇద్దరైతే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలుగా పరిగణించాలా లేదా అరికపూడి గాంధీని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణించాలా అన్నటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఈ పిఎస్సి పదవి చుట్టూ తిరుగుతున్నటువంటి రచ్చ చిలికి గాని వల్ల ఇక్కడికి మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి వివరాలు మాట్లాడదాం, దీనిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు మన్నె గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఇక మానవతరాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, విఠల్ గారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. గోవర్ధన్ రెడ్డి గారు, ముందు మీతోనే స్టార్ట్ చేస్తా. ఎందుకు ఇంతగా ఇప్పుడు మీ పార్టీని వీడి వెళ్ళారు, మరోవైపు పార్టీ కండువా కప్తామనడము అంటే ముఖ్యంగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. అది ఎక్స్ట్రీమ్ అయినప్పుడే అవి గొడవలు, ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల వరకు దారితీస్తాయి. దానికి ఆద్యం పోస్తోంది ముఖ్యంగా పొలిటికల్ మైలేజ్ కోసం రెండు పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి, ప్రజల దృష్టి మరలుస్తున్నారు అనేది పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏంటి మీ సమాధానం? ఇప్పుడు ఒకటే మేడం, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ గారు పార్టీ మారని చెప్పి ఆయన ట్విట్టర్లో పెట్టుకుని, ఫేస్బుక్లో పెట్టుకుని అంత అయిపోయింది. అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి కండువా కప్పని తెలుసు. దాన్ని ఇప్పుడు పిఎస్సి పదవి కొరకు మా కాంగ్రెస్ పార్టీలో లేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పేసి, ఎందుకంటే పిఎస్సి పదవి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని కంపల్సరీ పిఎస్సి పదవి కొరకు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, నేను బీఆర్ఎస్ పార్టీ మారలేదు, అది దేవుని కండువా అని చెప్పేసి, దేవుని కండువా రేవంత్ రెడ్డి గారు చెప్పని చెప్పేసి ఆర్కేపూడి గాంధీ గారు చెప్పిన సందర్భంలో కౌశిక్ రెడ్డి గారు చెప్పారు, అసలు నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నావు కాబట్టి నేను మీ ఇంటికి వస్తాను, బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పుతాను, ఆ నుంచి మీ ఇంటికి జెండా ఎగరేస్తాను, ఆ నుంచి బీఆర్ఎస్ మన పార్టీ భవన్కి పోదాం, ఆ నుంచి కేసీఆర్ కలుద్దాం అని చెప్పి ఉంటుంది. దాని తప్పేం కాదు కదా. ఆర్కేపూడి గాంధీ గారే క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నా అని చెప్తుంది కదా, ఆ దేవుని కనుమని చెప్తుంది కదా. అంత ఓపెన్గా సిగ్గుమాలిగే మాట్లాడినప్పుడు కౌశిక్ రెడ్డి అనడం తప్పేం కాదు కదా. ఆయన ఏం వేరే మాట మాట్లాడలేదు కదా. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నావు కదా, నీ కండువా కప్పుతాను, గులాబీ కండువా కప్పుకొని మీ ఇంటి మీద జెండా ఎగిరేసేసి భవన్కి పోదాం, ఆ నుంచి కేసీఆర్ కలుద్దాం అని చెప్పిండు. దీంట్లో తప్పేం లేదుగా. దానికి ఇష్టానుసారంగా మాట్లాడేసి దీన్ని రెండు పార్టీల మధ్య వైర్యం తీసుకొచ్చడానికి నేను మీ ఇంటికి వస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి అన్న ఇమీడియట్లీ గుండాలు వేసుకొచ్చుకొని 1 గంట సేపట్లనే ఇక్కడనేమో ఉదయమే 5 గంటలకు పోలీసులు వచ్చి మోహరించారు. 30-40 మంది వచ్చి కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఆయన మాత్రం ఓపెన్గా వదిలేసి 15 కార్లతో తీసుకొచ్చి గుండాలు తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసేసి వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ రాళ్లతో కొట్టేసి పూల కుండీలతో కొట్టేసి ఇంట్లో దోషణ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇందులో ఏమన్నా కౌశిక్ రెడ్డి తప్పు ఉందా? కౌశిక్ రెడ్డి నిజంగా తప్పుగా మాట్లాడితే మనం అందరూ కూడా ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని అనాలి. కానీ ఇక్కడ కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, ఏదైతే బీఎస్సీ పదవి కొరకు నేను బీఎస్సీ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పే సందర్భంలో వచ్చిన టాపిక్ ఇది. అంతేగాని రెండు పార్టీల మధ్యలో వచ్చింది కాదు, రెండు పార్టీల మధ్యలో వచ్చింది. దాన్ని కావాలని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ చెప్పేసి ఈయన చెప్పింది కదా, మన ఎవరు గాంధీ గారు చెప్పారు. కాంగ్రెస్ కూడా ఖండించాలి, కాంగ్రెస్ ఖండించేటువంటి పరిస్థితి ఉందా? ఒకసారి మానవతరాయ్ గారు చెప్పండి. ఏంటి అసలు ఇప్పుడు పిఎస్సి పదవి ప్రతిపక్షానికి రావాల్సినటువంటి క్రమంలో ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉన్నామని గతంలో ఈవెన్ ఇవాళ పేపర్లో కూడా ప్రచురించబడింది. లైక్ అంటే గతంలో కండువా కప్పుకున్నటువంటి మీ పార్టీలోకి జాయిన్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు కండువా కప్పినటువంటి ఫోటోతో సహా ఆయన ఇంకా బీఆర్ఎస్లో అంటే ఇంకా కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నాను, ఇటువంటి వ్యాఖ్యలే కదా. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉందా, పార్టీకి సంబంధం లేదా ఈ గొడవకు సంబంధించి ఏంటి? ఇది వాళ్ళే కోర్టుకు వెళ్ళారు కదా, ఈ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి మరి హైకోర్టు జడ్జి గారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, స్పీకర్ కార్యదర్శి గారికి. అసలు వీళ్ళు అంశాన్ని 4 వారాల్లో తేల్చండి అని స్పష్టంగా చెప్పింది. స్పీకర్ గారు ఆయనకున్నటువంటి విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకోపోతారు. వాళ్ళ సభ్యుల మానవతరాయ్ గారు ఒకటి పార్టీలో జాయిన్ అయ్యారా లేదా గాంధీ గారు? నేను పార్టీలో 10 మంది జాయిన్ అయ్యారు. సరే, కొన్ని సాంకేతికమైన కారణాలు వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. అయితే ఇక్కడ ఉన్న గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కూడా గదే జరుగుతుంది, రేపో ఎల్లుండు. ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 35 మంది, 26 మంది వస్తే విలీనమైంది ఫిరాయింపుల చట్ట ప్రకారం. ఆ చట్ట ప్రకారం అనేది ప్రక్రియ అనేది మేమే నిర్వహించినాం, లేకుంటే ఈ పార్టీకి మాకు కూడా విలువలు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం మీద, కాబట్టి మేమే నిర్వహించడం, ఇట్లా కాదు ఇష్టం వచ్చినట్టు కాదని చెప్పి మా హైకమాండ్ మా రేవంత్ రెడ్డి గారు కూడా
నిలవరించడం జరిగింది. మాకేం కక్కుర్తిలో ఎన్నికలు వచ్చినా సరే మేమే గెలుస్తాం, మాకు ఇబ్బంది లేదు. కంటోన్మెంట్ లో కూడా మేమే గెలిచినాం, రేపు జరిగే ఏ ఎన్నికైనా మేమే గెలుస్తాం, ఎందుకంటే ప్రజల అభివృద్ధికి పట్టం కడతారు. కాబట్టి అసలు విషయం ఏంది, రెచ్చగొట్టింది ఎవరు? కోర్టులో కేసు వేసిన తర్వాత గాంధీ గారు సౌమ్యుడు, మృదు స్వభావి, ఈ 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎక్కడన్నా వివాదంలో ఉన్నాడా? ఏ పేపర్లో టీవీలో కనిపించిండా? అట్లాంటి పడుకున్న ఆయన లేపి గుద్దించుకున్నట్టుంది ఒక పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం. ఆయన నిరసన తెలపడానికి ఎన్ని అంశాలు లేవండి, మీరే కోర్టుకు పోతారు. కోర్టు పరిధుల అంశాన్ని విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడటం, మళ్ళీ అందులో నీచంగా మహిళలను కించపరిచే విధంగా చీరలు గాజులు తీసుకొచ్చేసి నువ్వు మగోడువా అని చెప్పి మాట్లాడి ఒక పెద్దరికానికైనా గౌరవించాలి కదా. ఒక 60 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వంటే దుందుడుకు ఆవేశం స్టారు పాడి కౌశిక్ రెడ్డి, ఆ అసెంబ్లీ అప్పుడేమో ఆత్మహత్య స్టారు. అదే మహిళల సానుభూతిని తెచ్చుకొని ఓట్లతో గెలిచి ఇలా మహిళల సోయి తప్పి ఆ మహిళల్ని అవమానపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారు చెప్పండి? కనీసం ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా నీకు అవగాహన లేకపోతే అడగాల, పక్కన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నా, దీనికి బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందా? కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? అదే విధంగా ఇంకో అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. గాంధీ గారు ఓకే సీమాంధ్ర ప్రాంతం వ్యక్తి, వాళ్ళు ఎప్పుడో తాతల తండ్రుల నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయారు. తెలంగాణ ఉద్యమం కూడా అయిపోయింది, 10 ఏళ్ళు తెలంగాణ వచ్చింది. తెలంగాణ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కోసం, అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, వాళ్ళు ఓటర్లుగా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళని ఈ ప్రాంత వాసులుగా కాకుండా ఓటర్లుగా చూస్తున్నారు. వాళ్ళ ఓటర్లుగా చూసి వాళ్ళ మాట వినకపోతే బెదిరింపు. ఇదో రకమైన వేధింపే, అట్రాసిటీ అంటారు దీన్ని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఇంతే చేసి సరే మేమందరం కూడా సపోర్ట్ చేసి మా తెలంగాణ మా కావాలని కొట్లాడు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ ప్రాంతంలో భాగస్వామ్యం అయినప్పుడు వాళ్ళ మీద ఈ వేధింపులు ఏందంట, అంటే నచ్చకపోతే నీ మాట వినకపోతే వాడు ఆంధ్రోడా, నీ మాట వింటే వాడు తెలంగాణోడా? ఏంది అసలు ఈ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు ఏంటి? ఇంకా వేరే విషయంగా మాట్లాడొద్దా? గాంధీ గారిని మాట్లాడిన మాటలు చూస్తే ఎవరే ఆంధ్రోడా, ఎక్కడి నుంచి వచ్చినారా ఇక్కడికి అది? ఎందుకంటే ఆ భాష అసలు కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనేమో కుకడపల్లి సభలోనేమో ఆంధ్రోళ్ళ కాళ్ళు ముళ్ళు పుచ్చుకుంటే నేను పండితో బిగుతాను కేసీఆర్ గారు. కౌశిక్ రెడ్డి ఏమంటాడు, అరే ఆంధ్రోడా బతకడానికి వచ్చినోడా అని చెప్పి ఘోరంగా అవమానం చేస్తాడు. అసలు 40-50 ఒకసారి విఠల్ గారి వర్షన్ తీసుకున్నాం. విఠల్ గారు, అండ్ మీరు చూస్తున్నారు ఈ టోటల్ ఎపిసోడ్ లో, మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, మానవరావు గారికి, వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ప్రజల వల్ల అనేక సమస్యలు ఉన్నాయమ్మా చర్చించుకోవాల్సినవి. మొన్న వరద బాధితులు ఉన్నారు, రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా ఇప్పటి వరకు వేయలేదు, ఒకవైపు హాస్టల్స్ లో తిండి లేక పురుగుల అన్నం తినుకుంటున్న సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు పక్కదారి పట్టిస్తూ ఈ 2 రాజకీయ పార్టీలు ప్రజా సమస్య పక్కదారి పట్టించే రీతిలో ఇది పాడి కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ గారి వ్యక్తిగత సమస్యనా లేదా మొత్తం రాష్ట్ర ప్రజల సమస్యమా? నిజానికి 2 పార్టీలు ఒక రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ప్రతి రాజకీయాలు చేయడం అనేది ప్రజలు ఆశించారు. సరే, వాళ్ళ పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చినమా? టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ టిఆర్ఎస్ ఉన్నాడు. బీఆర్ఎస్ బీఫామ్ తోటి గెలిచి మొన్న 2 సార్లు బీఆర్ఎస్ బీఫామ్ తోటి గెలిచి ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి గాంధీ గారు కూడా ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ ఎన్నికల్లో వీళ్ళిద్దరు పంచాయతీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పంచాయతీకి సంబంధం ఏంటమ్మా? ఇవాళ హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ అన్న కానీ బీఆర్ఎస్ నాయకులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ లో అత్యంత లబ్ధి పొందింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్ లో ఉన్న సెటిలర్ ఓట్లతోటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ఓటర్స్, సెటిలర్స్ ఓటర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నారు. హైయెస్ట్ ఓట్లు ఇక్కడే, హైయెస్ట్ సీట్లు నాకు తెలిసి ఎమ్మెల్యే సీట్లు హైదరాబాద్ సరౌండింగ్ నే గెలిచారు వాళ్ళు. మేము గెలవాల్సిన సీట్లు ఎంఐఎం సపోర్ట్ తోటి వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఓటుతో గెలిచి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ 10 ఏళ్ల తర్వాత రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారము విడిపోయింది. తెలంగాణ ప్రజల పాలన నడుస్తా ఉంది. ఏ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ప్రాంత ప్రజలే ఓట్లేసి గెలుచుకున్నారు. ఇక్కడ పైసలు ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ విధానాలు 2 రాష్ట్రాలు, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు. సో ఇట్లాంటి సందర్భంలో మళ్ళీ ఈ రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం అనేది ప్రజలు హర్షించారు. కాంగ్రెస్ పార్టీ అయినా తప్పకుండా, ఒకవేళ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే వాళ్ళని సమయాన్ని పాటించుకుంటూ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది. మరి పాడి కౌశిక్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో బ్లాక్ మెయిల్ చేసి గెలిచే ప్రయత్నం చేసి వాళ్ళ
నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి అత్యంత నష్టం చేస్తుంది వాళ్ళ పార్టీ కార్యక్రమం. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక రకంగా హైదరాబాద్ ఉన్నటువంటి సెటిలర్స్ అందరిని వదులుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎవరికి నష్టం అమ్మా? వాళ్ళకే నష్టం కదా. సో ఇవాళ బీజేపీ చెప్తుంది ఏంటంటే చాలా రకాల ప్రజా సమస్యల్ని తప్పులో పట్టించే, పక్కదారి పట్టించే, చర్చలు లేకుండా చేసే ప్రయత్నంలో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవి ప్రజలు హర్షించారు. వారు అటు కేసీఆర్ గారు మాట్లాడాలి ఈ మా ఎమ్మెల్యేల వ్యవహారం పైన, ఇటు రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేసుకోవాలి. వారికి పిఐసి చైర్మన్ ఇచ్చారు. సరే, పిఐసి చైర్మన్ అనేది అధిక ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలనుకుంటే మరి బీఆర్ఎస్ కూడా గతంలో ఎంఐఎంకి ఇచ్చింది పిఎస్సి చైర్మన్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీని హోదాను కోల్పోయిన తర్వాత మిత్రపక్షమైనటువంటి ఎంఐకి ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరినటువంటి గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా సరే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ నైతిక అడిగే నైతిక హక్కు కోల్పోయింది అనడం. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళే కదా మొదటి దాకా 237 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని పార్టీలో గోవర్ధన్ రెడ్డి గారు అవసరమైనప్పుడల్లా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందా? ఒకటే ఇప్పుడు మానవతరాయ్ గారు విలువలు కాంగ్రెస్ పార్టీకి అంటారు. గతంలో మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? మేము ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, ఉరిది చేయండి, పిచ్చి కుక్కను కొట్టినట్టు ఊర్లలో కొట్టండి, సైవరం చేస్తే పిచ్చి కుక్కలు కదా, అది ఇట్లా ట్రీట్ చేస్తాం, అట్లా ట్రీట్ చేయాలని చెప్పుడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన స్వయంగా కండు వేస్తుండు. ఇక్కడ విలువ లేకుండా ఉన్నట్టు చెప్పండి. విలువలు నేను చెప్తుండే ఒకటి, గెలుపు మాదే అనంత ధీమా ఉన్నాడు కదా. ఇప్పుడు మానవతరాయ్ గెలుపు మొత్తం కంప్లీట్ మాదే గెలుపు మాదే అన్నాడు. అట్లా 10 మందితో ఇప్పుడు ఏదో మీ 10 మందిని ఏదైతే మీ పార్టీలు చేంజ్ చేసుకోరు బీఆర్ఎస్ పార్టీలని రిజైన్ చేపియండి. రిజైన్ చెప్పి గెలిపితే నిజంగా సంతోషపడతారు కదా. ఇంకా ఈ ఆర్గ్యుమెంట్ ఉండే కదా, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధం కానీ లేదా బీజేపీ పార్టీకి ఆయుధం ఇచ్చినట్టు ఉండదు కదా. మీరు 10 మందిని రిజైన్ చేయండి, ఎలక్షన్ కొని గెలిపి కంటోన్మెంట్ గెలిచిరు, వాస్తవమే. ఇవి కూడా గెలుస్తుండొచ్చేమో, మరి రిజైన్ చేపించచ్చు కదా. నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, మీ పరిపాలన అంత నమ్మకం ఉంటే, ప్రజాపాలన అయితే మీరు ఖచ్చితంగా రిజైన్ చేయండి. రిజైన్ చెప్పించి ఎలక్షన్లు గోదాపండి. మేము ఓడిపోతే మేము నోరు మూసుకుంటాం కదా. దీంట్లోకి విలువలే ఉన్నాయి. ఇక్కడ గెలుపు అంత కాన్ఫిడెన్స్ ఉంటే గెలుపు పెట్టాడు. ఒకటి చీరలు గాజులు అని చెప్పి సాంప్రదాయం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు పార్టీలకు సంబంధం లేకుండా అడుగుతున్నా, వాళ్ళు తీసుకొచ్చారా? రేవంత్ రెడ్డి గారు ముందు అన్నారా? అంత ముందు వెంకట్ గారు అన్నారా? ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు మాటి మాటికి అంటే ఆడవాళ్ళని చీరలు గాజులు చూపిస్తే మీరు తిట్టుకుంటే బానే ఉంది, కాకపోతే ఆడవాళ్ళు ద్వితీయ శ్రేణి లాగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా మేము 100% కరెక్ట్ కాదని చెప్తున్నాం. మహిళల్ని అంత కించపాల్సిన అవసరం లేదు, చీరలు గాజులు చూపించాల్సిన అవసరం లేదు. కౌశిక్ రెడ్డి గారు ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఒకసారి కేటీఆర్ ఆర్టీసీ బస్సులు ఎక్కండి చీరలు గాజులు వేసుకొని చెప్పేసి అన్నాడు కదా, ఆ సందర్భంలో అన్నాడు. అది కూడా అనడం కూడా తప్పే. సరే, రేవంత్ రెడ్డి అన్నా, కౌశిక్ రెడ్డి అన్నా, నేనన్నా, ఎవరన్నా కూడా ఆ లేడీస్ విషయంలో లేదా చీరల గాజుల విషయంలో అసలు డిస్కషన్ పెట్టొద్దు. అది తప్పు కూడా, అది 100%. మేము దాన్ని చేసట్లేదు. ఒకటి ఆంధ్రవాడు అనేది మేము ఎప్పుడు అనలేదండి. సందర్భం ఏమొచ్చిందంటే కౌశిక్ రెడ్డి గారు క్లియర్గా ఏం చెప్పినంటే, అరే నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినవరా, నా కాన్సెన్స్లో నువ్వు విల్లా కొనుక్కొని ఉంటున్నారా అని చెప్పిన సందర్భంలో అప్పుడు కౌశిక్ రెడ్డి రిప్లై ఇచ్చింది. ఏమంటే నువ్వు కూడా ఆంధ్రకెళ్ళి వచ్చినావు కదా, నువ్వు బతకడానికి వచ్చినావు కదా చెప్పిన. సరే, ఈయన తప్పే ఆయన తప్పే. మేము గతంలో కేసీఆర్ గారు క్లియర్ చెప్పిండు, ఇక్కడ సెటిల్ అయిన వారు నార్త్ ఇండియన్ కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ వాళ్ళు కానీ ఖచ్చితంగా మా తెలంగాణ బిడ్డలే. ఇక్కడ ఉన్న వారు తెలంగాణ నుంచి తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న ప్రతి స్కీమ్ వాళ్ళకి అందుతుంది. ప్రతి ఒక్క మేము తెలంగాణలో ఏదైనా చిన్న ఇబ్బంది అయినా కూడా పంటితో తీస్తున్న మాట వాస్తవమే. కేసీఆర్ గారు దాని తప్పులేదు. 10 సంవత్సరాలు నిరూపించుడు. ఈరేదో కౌశిక్ రెడ్డి ఒక మాట అనడం, లేకపోతే ఆర్కేపూడి గాంధీ అన్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఎక్కడ మచ్చ రాదు. అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలకు తెలుసు, నార్త్ ఇండియాకి సంబంధించిన ప్రజలకు తెలుసు. ఇక్కడ ఆంధ్ర వాడు కావాలని బీజేపీ వాళ్ళు లేదా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి పెద్ద తీయాలని చూస్తాం తప్ప మేము నిజంగా బీఆర్ఎస్ పార్టీకి 100% ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు సెటిలర్స్ ఇక్కడ సెటిల్ మాకు అండగా ఉన్నారు. ఇప్పటికి ఉంటారు, ఎప్పటికి ఉంటారు. ఎందుకంటే మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పరిపాలన చూసారు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసినారు. వాళ్ళు అన్ని విధాలుగా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన స్కీములు కానీ, వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ అన్ని కూడా అందుకున్నారు. వీళ్ళు ఎవరు లేదు. చిన్న విషయాన్ని గాలి వాళ్ళకి చెందుతుంది. ఈ కౌశిక్ రెడ్డి అన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఎంతసేపు ఆంధ్రవాడు బతకడానికి వచ్చని చెప్పి ఎందుకన్నాడు అని చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంతేగాని ఒక మాట అన్నంత మాత్రాన్ని ఆంధ్ర వాళ్ళు మాకు దూరం అవుతారు, ఆంధ్ర వాళ్ళకి ఏది జరుగుతుందని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు. సెటిలర్స్ 100% బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు. సెటిలర్సే కాదు, తెలంగాణలో ఇప్పుడు ఎందుకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసేందుకు బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పక్కన పెట్టడానికి డైవర్సిటీ పాలిటిక్స్ చేసుకుంటూ
ఇప్పుడు 13 అంశాలు ఎక్కడ పోయినాయో, 6 గ్యారెంట్లు ఎక్కడ పోయినాయో, హైడ్రా తీసుకొచ్చి కొద్ది రోజులు రైతు రుణమాఫీని పక్కన పడి తెంగారు. ఇప్పుడు ఈ విషయం తీసుకొచ్చి మొత్తం అసలు ఆ రైతు రుణమాఫీ లేదు, హైడ్రా లేదు, ఏం లేదు. ఓన్లీ డైవర్షన్ పార్టీ మాత్రం పాలిటిక్స్ చేస్తారు. మంచిది కాదు. ఏదైతే ప్రజాపాలన మీకు గౌరవంగా మీ కాంగ్రెస్ పార్టీ నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించి 64 మందిని గెలిపించారు కదా, సంతోషంగా మీరు సార్ బీఆర్ఎస్ పార్టీ మీరు మంచి పరిపాలన. మానవతరాయ్ గారు, ఇప్పుడు గతంలో ఈ ఫిరాయింపుల పైన కావచ్చు, మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కావచ్చు, వాళ్ళ పార్టీలో ఇచ్చినటువంటి వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పదవి కూడా మీరు అంటే ఇంకా కొంచెం స్థాయి మించే కాంగ్రెస్ ప్రవర్తిస్తోంది అనుకోవాలా? అసలు ఏంటి అంటే ఆద్యం పోసింది మీరే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానివ్వండి, జనరల్ గా పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది ప్రతిపక్షాలకి ఇస్తారు. గతంలో 14లో మన దివంగత నాయకులు పటోళ్ల కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత గీతారెడ్డి గారికి ఇచ్చారు. మొన్న ఆ ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూశారు. 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి గుంజుకొని వాళ్ళని బెదిరించి రకరకాల ప్రలోభాలకు గురి చేసి తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందండి? అంటే కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండా చేయాల్సింది వాళ్ళు చేశారు. కానీ మేము అట్లా అనుకోవటం లేదు. మేమేమనుకున్నాం, వాళ్ళే ఎమ్మెల్యేలు పార్లమెంటు అసలు మొదటి నుంచి చర్చ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదు, అధికారంలో ఉండదు, మేము కూలుస్తాం, పడిపోద్ది, కూలగొడతాం అన్న అని మాట్లాడింది కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు. అంటే అర్థమైంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపు చేసి బీజేపీ ఎంఐఎంతో కలిపి మళ్ళీ 3వసారి కూడా మేమే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కుట్ర బన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైంది? వాళ్ళ జ్ఞానోదయం అయింది. ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు. 7 స్థానాల్లో వాళ్ళకి డిపాజిట్ రాలేదు, 7 స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అందులో ఎమ్మెల్యేలు ఎవరుంటారంటే 10 మంది, మొత్తం 26, 20, 30, 25, 26 మంది ఎమ్మెల్యేలు అంటే 10 మంది ముందు వచ్చారు కాంగ్రెస్ లో. మా భవిష్యత్తు ముఖ్యం, మాకు 10 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది కాబట్టి అభివృద్ధిలో మేము భాగస్వామి అయితే వాళ్ళు వస్తారు, మేము ఎవరైనా బెదిరించినా. మానవతరాయ్ గారు, ఇప్పుడు ఇప్పటికిప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు రిజైన్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఇబ్బంది లేదు. అయితే ఎందుకు అంటే రిజైన్ చేయించేసి మళ్ళీ ప్రజల ముందుకు వెళితే ఇది ప్రజలు హర్షిస్తున్నారా లేదా, యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా తెలిసిపోతుంది కదా. దీనికి కోర్టు మెట్లు ఎక్కడం, కోర్టు మళ్ళీ చెప్పడం, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసినా కాంగ్రెస్ కి వచ్చిన ఇబ్బంది లేదు. అసలు ఏంటో తెలుస్తుంది కదా. ఇప్పుడు అందుకే మేము గతంలో ఈ అంశం పైన కోర్టు పోయినప్పుడు కోర్టులో ఎటువంటి స్పందన లేదు. కానీ ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో కోర్టు స్పందించింది, దాన్ని మేము అభినందిస్తున్నాం. ఇది మంచి పరిణామానికి దారితీయబోతుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీని అసలు ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే ఫిరాయింపుల చట్టాన్ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 85లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఎందుకు గయాలనేవాడు గయారాం సంస్కృతి ఒక్క రోజులో 4-5 పార్టీలు మారిండు గయాలనేది. అందుకే దీన్ని అడ్డుకట్ట వేయాలనే దృష్టితో ఆ రోజు చట్టం తెచ్చినాం. అదే విధంగా అందులో ఉన్నటువంటి లోపాలను విలీనమైనటువంటి ఒక బాగా 2/3 వంతు సభ్యులు విలీనమైతే ఫిరాయింపుల చట్టం వర్తించదు, అనర్హత వేడు పడదనేసరికి దాన్ని ఆసరాగా చేసుకొని ఆ విధంగా గతంలో కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలని ఆ విధంగా విలీనం చేసుకున్నారు. సార్ అప్పుడు కోర్టు ఎందుకు స్పందించలేదు దానికి మాకేం అర్థం కాలేదు. సరే ఇప్పుడైతే స్పందించింది. సరే ఏది ఏమైనప్పటికీ మొన్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా 2024 శాసనసభ్యుల జీతభత్యాల సవరణ చట్టంలో బిల్లులో స్పష్టంగా పెట్టు ఎవరైతే అనర్హత వేటుపడిందో వాళ్ళ పెన్షన్ కట్ అని చెప్పి ఆ చట్టం చేశారు అక్కడ. అదేవిధంగా మేమే సంస్కరణ చేయబోతున్నాం. కాకపోతే రేపు కోర్టు పరిధిలో ఉంది. ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మేమైనా కానీ వాళ్ళైనా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం లేదు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగాను. రాజీనామా చేసినా వాళ్ళు 16 మందా 20 మందా 26 మందా వాళ్ళు ఏది చేస్తే రాజీనామా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఉదాహరణ ఉన్నది, మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ చనిపోయిన బీఆర్ఎస్ సభ్యులు చనిపోయినా ఆ సానుభూతి ఎక్కడ కనపడలేదు. కాబట్టి అభివృద్ధికే పట్టం కడతాం. అన్ని సంక్షేమ పథకాలు పక్కదారి పట్టించే పాలిటిక్స్ మాకు అవసరం లేదండి. ఇవాళ 22,30,000 పైచిలకు రైతుల ఖాతాలో 18,000 కోట్లు పడ్డాయి. 31,000 కోట్లను రైతుల రుణమాఫీ కోసం మేము కేటాయించిన డబ్బులు ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ డబ్బులు వెనక్కి వచ్చినాయి. మళ్ళీ మేము జమ చేస్తానంటాను. రుణమాఫీ వాళ్ళ లెక్క చేతగానట్టు 1,00,000 రూపాయల రుణమాఫీని వాళ్ళు చేయలేకపోయారు. కానీ రుణమాఫీలో ఏమైనా అవినీతి జరిగిందా, కాంగ్రెస్ నాయకులు ఏమైనా జేబులో వేసుకుంటే అప్పుడు వాళ్ళు పోరాటం చేస్తే పక్కదారి పట్టించే రాజకీయాలు వాళ్ళు. విఠల్ గారు, ఈ ఫిరాయింపులతోని ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ లో ఉండాల్సినటువంటి అంశాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా ఏ నేత ఎప్పుడు ఎక్కడ ఉంటారు, ముఖ్యంగా స్వలాభమే ఎక్కువగా
అంటే నాట్ ఓన్లీ తెలంగాణ అనే కాదు, ఏపీ అని కాదు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తున్నప్పుడు ఈ ఫిరాయింపులపై స్ట్రిక్ట్గా ఇప్పుడు ఒక పార్టీ స్టిక్ అయి ఉంది, మేము అలా ఫాలో అవ్వం, మా దగ్గర మా భావజాలం వేరు మేము వేరు అన్నటువంటివి కాకుండా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు వీటి గురించి ఇంత పెద్ద చర్చలు, ఇంత ఉద్రిక్త పరిస్థితులు, 2 రోజు స్ట్రీమింగ్ ఇవన్నీ వృధా అయ్యేటివి కావు. కేవలం ప్రజా సమస్యలపైనే మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం దేశ రాజకీయాల్లో మమ్మల్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ ఎక్కడ కూడా మా పార్టీలో ఎవరైతే జాయిన్ కావాలనుకున్నారో విధిగా దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తప్పకుండా ఆయా పార్టీకి వాళ్ళ గతంలో గెలిచిన పార్టీకి రాజీనామా చేసే మా పార్టీలోకి రావాలనేది మేము నిబంధన చాలా స్పష్టంగా పాటిస్తున్నాం. మన తెలంగాణ స్టేట్ లో కూడా ఈటల రాజేందర్ విషయంలో అదే జరిగింది, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. సో మాకు ఆ విధానం చాలా స్పష్టంగా ఉందమ్మా. అనొచ్చు ఇప్పుడు మీరు కర్ణాటకలో చేసి మధ్య కర్ణాటకలో రాజీనామా చేసి మా పార్టీలకు వచ్చారు, మధ్యప్రదేశ్ లో రాజీనామా చేసి మా పార్టీకి వచ్చి మళ్ళీ గెలిచారు, గోవాలో 2/3 మెజార్టీ తోటి ఫిరాయింపులు మొత్తం అంటే అధికారికంగా చట్టబద్ధంగా మా పార్టీలో జాయిన్ అయ్యారు. మహారాష్ట్రలో మేము అక్కడ ఉన్నటువంటి శివసేన విడిపోయినప్పుడు మేము ముఖ్యమంత్రి క్లెయిమ్ చేయలే, విడిపోయినటువంటి శివసేన గ్రూపే ముఖ్యమంత్రి అయింది తప్ప మేము కాలేదు. సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ విలువలు పాటిస్తోంది. అట్లా అనుకుంటే మేము ఇక్కడ ప్రోత్సహించే వాళ్ళం కాదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ నాయకులను మేము ప్రోత్సహించి ఢిల్లీలో అధికారంలో ఉన్న మన 7 మంది గెలిచినాం, 8 మంది ఎంపీలు గెలిచినప్పుడు మేము కూడా ఇట్లాంటి ఫిరాయింపు యాక్టివిటీ చేసేవాళ్ళం. కానీ అది చట్టబద్ధంగా ఒక పార్టీ ఫాలో అవుతుంది అంటే ఎక్కడ ఎంతవరకు లబ్ధి ఉంటుందో ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఒకవేళ మారి రిజైన్ చేసి ఎన్నికలు వస్తే కూడా లబ్ధి పొందొచ్చు అన్నటువంటి కాన్సన్ట్రేషన్ తో మీరు ముందెళ్ళిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ వాటి గురించి కాకుండా ఏ పార్టీ కూడా ఎటువంటి చెయ్యొద్దు. జోష్నమ్మ, నేను అది చెప్పబోతున్నా. ఇక్కడ గతంలో కేసీఆర్ గారు సరే బేరసారాలా వాళ్ళకి ఏం ఆశ పెట్టిండో సక్సెస్ అయ్యింది. అంటే 27 గతంలో 37 2 దఫాలుగా ఒకసారి టీడీపీని ఒకసారి కాంగ్రెస్ ని చీల్చి సక్సెస్ కాగలిగాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలా విఫలమవుతున్నారేమో అనేది ప్రజలు అనుకుంటున్నారు. చాలా రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. 10-12 మందిని తీసుకున్నాడు, 27 మందిని నేను తెచ్చుకోలేకపోతున్నాడు, అందుకే 2/3 మెజార్టీ లేదు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ జీవితాలు నమ్మి రేవంత్ రెడ్డి గారు నమ్మి వచ్చిన వాళ్ళు అగమ్య గోచరంగా ఉంది. కోర్టు రేపొద్దుగాల మరి డిస్క్వాలిఫై చేస్తే ఏంది పరిస్థితి, స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే ఏంది పని ఒక ఆందోళనలో ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళని తీసుకోకుండా వల్ల ఒక వ్యూహాత్మకంగా ఏం చేశారు, ఆర్కేపూర్ గాంధీకి మరి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రజలు హర్షించారమ్మా. ప్రజలు పట్టించుకోరు వాస్తవం చెప్పాలంటే. ఎవరు ఏ రాజకీయాల్లో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు ఎటు పోతుండో అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి కదమ్మా. ప్రజలు హర్షించరు, ప్రజలు పట్టించుకోవట్లేదు. నిజంగా ఇట్లాంటి రాజకీయాలు దిగజారు రాజకీయాలు ప్రజలు పట్టించుకో. ప్రజలు ఎప్పుడు మీకు గెలిపించినాం, మాకు చేస్తున్నారు, మేనిఫెస్టో సంగతి ఏంటి, మాకు మరి ఏ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు, మాకు బెనిఫిట్స్ ఏంటి అనేది ఎదురు చూస్తున్నారు తప్ప ఈ రాజకీయాలు దిగజాడు రాజకీయాలు ప్రజలు పట్టించుకో. ఫైనల్ గా మానవతరాయ్ గారు ఒక లైన్ లో మీరు కూడా మాట్లాడారు. బీజేపీ వాళ్ళు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఎన్నికలు తీసుకొస్తున్నారు. దానివల్ల కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఒక మునుగోడు ఎలక్షన్ లో ఏ విధంగా ఎలక్షన్ జరిగింది ఒకసారి చూడండి. కాకపోతే ఎన్నికలప్పుడే రాజకీయాలు. అందుకే మేము ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా రేపు తీర్పు స్పీకర్ గారు ఏం ఇస్తారో ఆ తీర్పు కట్టుబడి ఉంటాం. గెలిచేది మేమే అని చెప్పేసి గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటే మానవతరాయ్ గారు క్లియర్ చెప్తుందంటే మేము విలువలు పాటిస్తున్నాం చెప్పిండు. విలువలు పాటిస్తే కడియం శ్రీఆర్ గారు ఫస్ట్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీని పడగొడుతుంది, పడిపోతుంది తొందరలో అని చెప్పింది వాడిని. అతను తీసుకొని మీరు విలువలు పాటిస్తున్నట్టండి. మీరు ఎమ్మెల్యేలు తీసుకుంటే మేము తీసుకుంటున్నాం, ఎమ్మెల్యేని బేరసారాలు మీరు తీసుకుంటే బేరసారాలు అంటారు, మీరు తీసుకుంటున్నామో సౌమ్యంగా తీసుకుంటున్నారు. అంటే మీ రూల్లో మాకు ఉంటుందా? లేదు కాబట్టి మునిగిపోయే పడవలో ఎవరు ప్రయాణం చేస్తారు చెప్పండి. మేము అట్లా అనుకున్నాం, కాంగ్రెస్ మొత్తం అవుట్ అయిపోయింది అనుకున్నాం తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ప్రజలు తెలివి కలవాలి, ప్రజలు కంపల్సరీ. ముఖ్యంగా ఈ నేతలు పార్టీలు మారే అంశం అనేది ఇంత ఈజీగా ఉండకూడదు అనేది చాలా మందికి అనిపిస్తోంది, ముఖ్యంగా ప్రజలకు అనిపిస్తోంది. అన్ని అంశాలను పక్కన పెట్టి వీటిని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అని అంటే ఇంత ఈజీగా మారేటువంటి అవకాశం, ఆ తర్వాత పట్టించుకునేటువంటి అవకాశం కనిపించట్లేదు. మరి మానవతరాయ్ గారు అంటున్నారు దీనిపై మేము స్ట్రిక్ట్ గా వెళ్తాము అని చెప్పేసి. మరి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు మానవతరాయ్ గారు, విఠల్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.